గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన పేరు అఘోరి అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అఘోరి శ్రీవర్షిణి అనే అమ్మాయిని కూడా తీసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది. అసలు పెళ్లి అనేది అసలు ఎలా జరుపుకోవాలి, అసలు అఘోరి గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. జై శ్రీమన్నారాయణ. గురూజీ, ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అఘోరి అని పిలవాలా, లేకపోతే శ్రీనివాస్ అని పిలవాలా, లేకపోతే ట్రాన్స్జెండరా, ఏంటి అసలు? నా దరిద్రానికి ఏంటంటే ఇలాంటి వాళ్ళని అసలు ఇంటర్వ్యూ అంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటమే అసలు ఇది లేదనమాట. ఎందుకంటే వాళ్ళని ఏం పిలవాలో కూడా అర్థం కానిటువంటి వ్యక్తితో మనం మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆ దరిద్రం ఏర్పడింది అనమాట. వీళ్ళు ఈ మాధ్యమాల ద్వారా వాళ్ళని ఇంకొంచెం హైలైట్ చేయటం, వాళ్ళు ఇంకొంచెం వాళ్ళకి వాళ్ళే వీడియోస్ తీసుకొని ఈరోజు మాధ్యమం ఎలా అయిపోయిందంటే మంచి జరుగుతుంది కానీ అది అవేర్నెస్గా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక చిన్న మాట ఏంటంటే ఇలాంటి వాళ్ళను కూడా మనము వెలికి తీసి మాట్లాడడం వల్ల ఇంకొక నలుగురికైనా సరే ఆ ఒక అవేర్నెస్ అనేది కావాలి. ఇలా కూడా జరుగుతుందా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది రావాలి తప్పితే ఇలాంటి వాళ్ళని ఎందుకు చూపిస్తున్నారు అనే క్వశ్చన్ రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ముఖ్యంగా మీరు అడిగారు, ఇతను ఏదైనా ట్రాన్స్జెండరా, అఘోరి అని పిలవాలా, లేకపోతే శ్రీనివాస, లేకపోతే ఏంటి? అయితే ముఖ్యంగా అఘోరి కాదు అఘోరిని. ఈ అఘోరిని అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. మనము ఒక వృత్తి చేస్తే ఆ వృత్తిలో గల పేర్లు ఉంటాయి. అలానే వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి వేషధారణలో ఆ పేరుని మలుచుకొని చేస్తున్నారు. వాస్తవంగా అఘోరిని అఘోరా వీళ్ళు ఏంటంటే దేవకళలతో మాట్లాడేటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి మంచి పద్ధతి కలిగినటువంటి పర్సన్స్. వీళ్ళు మనుషులకి దగ్గరలోకి వచ్చేసి ఇలాంటి అగత్యాలు ఇవన్నీ చేయరు. నాగసాధువులు ఉన్నారు, అఘోరులు ఉన్నారు, ఇక సాధువులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే హిమాలయ పర్వతాలు సైతం కూడా చాలామంది ఇలాగా సాధువులు అనేది ఉన్నారు. వారి వారి పద్ధతి ప్రకారంగా అశ్వత్థామ లాంటి వారు అందరూ కూడా ఆంజనేయుడు, అశ్వత్థామ ఇలా అందరూ కూడా చాలా వరకు వారి వారి పరిధిలో మనుషులకి కనపడకుండేటువంటి పద్ధతి ఉంటుంది. వారు నేర్చుకునేటువంటి విధి విధానాలకి, వారు నేర్చుకునేటువంటి క్రియ పద్ధతులకి మనుషులు కనిపించడం ద్వారా వాళ్ళకి నెగిటివిటీ ఎక్కువ ఏర్పడింది. ఇలాంటి పనులు చేయరు. అయితే మీరు ఇప్పుడు అన్నారు అఘోరి అంటే అఘోరా వాళ్ళు అసలు జనాలలో ఉండరు, జనాలకి దగ్గరగా ఈ వాతావరణం కూడా వాళ్ళకి పడదు. మరి ఈ శ్రీనివాస్ అఘోరి మాత్రం జనాల్లో ఉంటున్నారు, జనాల్లో తింటున్నారు. ఇప్పుడు ఏకంగా శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అసలు ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా పెళ్ళి అంటే అసలు ఏంటి గురూజీ? అయితే ముఖ్యంగా దీనికన్నా ముందు ఒక చిన్న పాయింట్. దరిద్రం ఏంటంటే దెయ్యాల ప్రత్యక్షం అవుతాయి. ఆ దరిద్రుడు దండం పెడితే దెయ్యాల ప్రత్యక్షం అవుతాయి. దేవుడి గుళ్ళకి వెళ్ళి దండం పెట్టాడు దరిద్రుడు, ప్రత్యక్షం అయ్యేది దెయ్యాలు. దరిద్రుడు దేవుడిని దండం పెడితే, దరిద్రుడు వెళ్ళి గుళ్ళో దండం పెడితే దేవుడు కాదు దెయ్యాలు ప్రత్యక్షం అవుతాయి. ఇది సామెత. అంటే దరిద్రుడు దండం పెట్టడం వల్ల దెయ్యాలు ప్రత్యక్షం అవుతాయి అన్నమాట. ఇది సామెత. ఆ దరిద్రుడి పెళ్లికి ఒడిగిళ్ళ వాన, ఓకేనా. చిత్తకార్తె వానలు అంటే కుక్క నక్క పెళ్లిళ్ళు చేసుకుంటే అంటారు. అంటే వాడు కుక్క, అది నక్క అనుకోని చెప్పొచ్చు. ఇది కామన్గా అంటే నక్క కుక్క పెళ్లిళ్ళు చేసుకుంటా అనమాట. అలానే ఈ యొక్క ఆమె పేరేంటి, శ్రీనివాస్ అఘోరి, వర్షిణి అంటే ఎస్ఎస్ కలిసిందని చెప్పేసి అని తీసుకుపోయి పెళ్లిళ్ళు చేసుకునే టైప్లో కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈమెడ కూడా అతని ఒక మైకంలోను, అతని యొక్క హిప్నటిజంలోను, అతను పెట్టినటువంటి మందు ప్రభావితం వలన అలాగే జరగడం జరుగుతుంది. ఎప్పుడైతే మందు కానీ హిప్నటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ చేసి వారి పక్కనే ఉన్నంత వరకు ఎవరు ఏం చెప్పినా, ఎవరేం మాట్లాడినా, తల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, భర్త అయినా, ఎవరైనా సరే పక్కన పెట్టేస్తారు. అవసరమైతే చంపడానికి కూడా వెనకాడదు వాళ్ళకి ఎదిరిస్తే. ఇక్కడ శ్రీవర్షికి నిజంగానే ఖచ్చితంగా జరిగింది. ఆవిడికి ముందు పెట్టడం జరిగింది, బాడీ మీద హిప్నటిజం జరిగింది, తల మీద బాడీ మీద హిప్నటిజం జరిగింది ఆవిడకి. అలా జరిగి ఆ అఘోరిని అనేది టచ్లో ఉన్నారు. టచ్లో ఉండడం ద్వారా ఆడ మగ అనేది కూడా ఏం తెలియదు వాళ్ళకి. పెళ్లి చేసుకుంటే ఏం చేయరు, చేసుకొని పబ్లిసిటీ కోసం ఒకటి, రెండోది చాలా క్రయ ప్రక్రియలు చాలా ఉంది, దీని వెనక అనేది చాలా ఉంటుంది కథ. అందుకని చెప్పేసి పెళ్లి అనేది చేసుకోవచ్చు. అయితే మొన్న ఈ మధ్య ఒక కథ వచ్చింది బయటికి, ఏంటంటే రాధ అని ఒక అమ్మాయి కూడా పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి వచ్చింది. ఉండొచ్చు,
ఇంకా ఈ కథ నడుస్తూనే ఉంటే ఇంకా ఎంతోమంది బయటికి రావచ్చు. అంటే ఒక పురుషుడు ఒక మహిళని మోసం చేశాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ ఒక అఘోరి శ్రీనివాస్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి డబ్బులు లాక్కోవడం, లేదా అంటే వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నాడు అసలు? అంటే ట్రాన్స్జెండర్, అంటే ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి అంగం లేదు, మరి ఏ విధంగా అసలు ఏం ఆశిస్తున్నాడు అంటారు ఈ మహిళల దగ్గర నుంచి? అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, బ్రతకడానికి శతకోటి దరిద్రులకి అనంతకోటి ఉపయోగాలని, బ్రతకడానికి ఎన్నో రకాలైన మార్గాలు, అందులో ఎంచుకునే మార్గాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకడు వచ్చేసి మర్డర్ చేశాడంటే ఆయన రౌడీ కిందో లేకపోతే గూండా కిందో పరిగణిస్తాం. గట్టిగా కొట్టారంటే అమ్మో వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదురా బాబు, రౌడీ బెదిరించేస్తున్నారు అనుకుంటాం. సాదాసీగా మాట్లాడనుకోండి, నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అలానే ఈ అఘోరిని అనేది వేసుకున్నటువంటి అవతారం బ్రతకడానికి చేసేటువంటి వేషం. వీరికి విద్యలు అయితే ఏమి రావు, కానీ వస్తాయి. ఎలాంటి విద్యలు? లోక కళ్యాణార్థం, జనానికి మంచి చేశాక సాధువులకు వచ్చినట్టుగాను గురువులకు వచ్చినట్టుగాను విద్య రాదు వీళ్ళకి. వీళ్ళు చిన్న చిన్న మంత్రాలతో, చిన్న చిన్న క్రయ ప్రక్రియలతో వీరు కొన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చుకుంటారు. అందులో యక్షిని, భానుమతి, బాగల్మకి ఇలాంటి కొన్ని మంత్రాలు, కొన్ని ఉచ్చారణలు, కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి. వాటి ద్వారా ఎవరినైనా వసిపరుచుకోవచ్చు. రాష్ట్ర సీఎంనైనా, దేశ రాజధానినైనా, ఎవరినైనా సరే, రాజధానిలో ఉన్నటువంటి ప్రధానమంత్రినైనా వసిపరుచుకోవచ్చు. కానీ వారికి ఆ ఒక ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండాలి, వారికి పవర్స్ అనేది వీరికన్నా తక్కువ ఉండాలి. అప్పుడే వాళ్ళు వశమవుతారు. వాళ్ళకి స్టార్ ఏదైతే ఉందో అది కూడా దరిద్రమే ఉండాలి, అప్పుడే వారికి పనిచేస్తుంది అనుకోవచ్చు. మీరు ఇంతమంది చెప్తున్నారు కదా, మరి సీఎంని ఎందుకు మీరు వశపరుచుకోలేరు అనుకోవచ్చు. వాళ్ళలో పవర్స్ ఉంటాయి. వాళ్ళు ప్రతినిత్యం కూడా ఎన్నో రకాలైన హోమాలు, పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పాజిటివిటీ, జనాకర్షణ యంత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, జనాకర్షణ, ధనాకర్షణ, ఇవన్నీ యంత్రాలు ఉంటాయి. అందువల్లనే ఎవరిని కూడా హైఫైగా ఉన్నటువంటి క్యాడర్ల వాళ్ళని టచ్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే సాదాసీదైన మనుషులు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉంటే వారి మీద ఎక్కువ పనిచేస్తుంది. వాళ్ళ నెగిటివిటీని బట్టి, వాళ్ళ సితారాన్ని బట్టి, అంటే వారి స్టార్ ఎట్లా ఉంది, వారి నక్షత్ర ధీమా ఏంటి, వారి పరిస్థితి ఏంటి. రోహిణి నక్షత్రం, అలానే మృగశిర నక్షత్రం, ఇలా కొన్ని కూర నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి, అలానే మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, కొన్ని ఇలా నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి నక్షత్రంలో పుట్టిన వారికి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ అని త్వరగా అవుతాయి. అయితే ఇక్కడ మరి వర్షినికి చేసింది ఏంటండి? ఓన్లీ వశీకరణేనా? అంటే ఏంటి, తన సొంతం కావాలన్నా, లేకపోతే తన నుంచి విడిపోవద్దు అన్నా, పెళ్లి చేసుకోవాలన్నా? రాధాని ఎందుకు చేశారు? రాధా ఇప్పుడు ఈవిడికన్నా ముందు రాధా అని మనకు తెలుస్తుంది. దీని తర్వాత మంగళగిరి ప్రాంతంలో 10 లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకొని 9 లక్షలు పూజలు చేస్తారని చెప్పేసి, మరి వాళ్ళందరూ ఎవరు? అయితే ఇప్పుడు మరి వాళ్ళని కూడా హిప్నటైజ్ చేసినట్టేనా మొదటి? మరి ఇప్పుడు ఎలా బయటపడిందండి ఆ అమ్మాయికి? బయట పడలేదండి. బయట పడకపోతేనే కదా పెళ్లి చేసుకుంది. పెళ్లి ఎవరిని చేసుకుంటుందో కూడా అర్థం కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాదు. వాళ్ళకి అర్థమే కాదు, కానీ చేస్తారు. మైండ్ సెట్, మనిషి మాత్రమే కనిపిస్తారండి. మైండ్ సెట్, ఆలోచన విధానం మొత్తం అఘోరినే ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీకు ఎవరైనా హిప్నటైజ్ చేస్తే మీరు మైకంలో ఉండరు, కాన్షియన్స్లో ఉండరు. మీరు అన్ని రకాలు ఉంటారు. ఇంటికి వెళ్తారు, మీ హస్బెండ్తో మాట్లాడతారు, పిల్లలతో బాగుంటారు, అంతా బాగుంటుంది. కానీ ఆలోచన విధానం మాత్రం వాళ్ళ దగ్గరే ఉండిపోద్ది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఏం చేస్తుంటారో, ఇంకెవరిని పట్టుకున్నాడేమో, నేనే ఉండాలి, ఇదే ఆలోచన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మగవాళ్ళ, ఆడవాళ్ళ, ట్రాన్స్జెండరా ఏం ఉండదు. ఆ మైకంలోనే, ఆ మొత్తులోనే, ఆ విధంలోనే వెళ్ళిపోయినారు. అయితే గురూజీ, ఇక్కడ ముఖ్యంగా పెళ్ళి, ఇందాక అనుకున్నట్టుగా పెళ్ళి అంటే మనం ఏంటి, ఎంగేజ్మెంట్ పక్కన పెట్టేస్తే జీలకర్ర బెల్లం, తాళి, అలాగే 7 అడుగులు, ఇవి 3 కలిపితేనే మనం పెళ్ళి అంటే సాంప్రదాయం అలా ఉంది మనకి. ఇది మన ఆచారం చెప్తున్నారా? ఇప్పుడు జనరేషన్ చెప్తున్నా ఆచారం, మన ఆచారం అలా ఉంది. అంటే అదే విధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి అంటారా, లేకపోతే కేవలం మెడలో తాలి బొట్టు కట్టినా కూడా పెళ్లి అనొచ్చా? ఎందుకంటే ఇప్పుడు నిన్న అఘోరి చూసుకుంటే శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం జరిగింది. జీలకర్ర బెల్లం ఏం లేదు, కేవలం తాలి ఒక్కటి కట్టడం జరిగింది. తర్వాత 7 అడుగులు నడిచారు. అది కూడా ఒక రకమైన హిప్నాటిజం. అది తాళి కట్టడం అనేది పెళ్లిలో సాంప్రదాయం. కానీ తాళి కట్టడంలో కూడా హిప్నాటిజం ఉంది. దారానికి మంత్రం చేసి మెడలో కడితే మనం ఒక కుక్క పిల్లకో, ఒక పిల్లికో, లేకపోతే ఒక దూడకో
ఒక మనకి ఇంట్లో కట్టేసుకుంటాం కదా కొన్ని రకాల జంతువులు, మ్మ్. ఆవు, పెంపుడు జంతువులు ఏవైతే పెంపుడు ఉంటాయి. జంతువులు అలానే ఉంటాయో అవి కట్టేసి మనం ఒక గుంజ కట్టేస్తాం, మ్మ్. ఒక దర్వాజాకు దేవుదానికి కట్టేస్తాం. అదే విధంగా వశపరుచుకొని తన వైపు తిప్పుకొని ఇంక ఇక్కడికి వెళ్లకుండా కట్టేది ఏది తాళి. మ్మ్. అష్టదిబ్బందన అంటారు. అష్టదిబ్బందంలో ఒక బంధం తాళి. అది వాళ్ళకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా వీళ్ళ వల్లే కరగాలి అని చెప్పేసి అని బంధన చేయటం. అది అఘోరిని చేసిన పని. అందరూ అనుకుంటారు పెళ్ళి అంటే చాలా బంధం అని. అది మామూలుగా జరిగితే ఒక స్త్రీకి ఒక పురుషుడికి జరిగేటువంటి పెళ్లి సాంప్రదాయం పద్ధతి. అవును. ఈ రోజుల్లో అది కూడా సనాతన ధర్మంలో ఉన్నట్టుగా పెళ్ళిళ్ళు ఎవరూ చేయట్లా. 5 రోజు పెళ్ళిళ్ళు లేదు. మనస్ఫూర్తిగా మనిషిని అనుకుంటే పెళ్ళి అయినట్టే. మ్మ్. పెళ్లి తర్వాత కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాతనే ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి దాకా వెళ్తున్నారు. అంతే కదండి. ఇక్కడ ఇంకొకటి గురూజీ, అంటే నార్మల్ గా తాళి కడితే కూడా పెళ్ళైపోయినట్టేనా? తాళి కడితే కూడా అంటే వారి అభిప్రాయాలు పట్టి ఉంటుంది. కొన్ని సాంప్రదాయాల్లో తాళి కూడా అవసరంలా. మనస్ఫూర్తిగా ఒక చెమ్ము నీళ్ళు ఇద్దరు తాగితే చాలు. ఒకే చెమ్ము నీళ్ళు ఇద్దరు తాగిన పెళ్ళి అయిపోతుంది ఒక్కొక్క సాంప్రదాయంలో. చైనా లాంటి, ఇప్పుడు మనకి నేపాల్ లాంటి దాంట్లో అయితే సూర్యుని భగవానికి నమస్కారం చేసుకొని అవును. ఒక చెమ్ము నీళ్ళు ఒక అగ్నిహోత్రం ఉంటే పెళ్ళి అయిపోతుంది. ఏం కట్టే అవసరం లేదు, పెళ్ళి అయిపోతుంది. ఒక్కొక్కరి సాంప్రదాయాలు సాక్ష్యం ఉంటే ఒక్కొక్కరు చాలు. ఉంటారు. ఒక సాక్ష్యంతో పెళ్ళి అయిపోతుంది. మ్మ్. మన పెళ్ళిళ్ళు ఏదైతే ఉందో స్వర్గంలో నిర్ణయిస్తారని చెప్తారు. అది ఎట్లా అంటే స్త్రీ పురుషులు కలిసి చేసుకునేటువంటి పెళ్ళిళ్ళు. మన అరాచకం ఏంటంటే కలియుగం అంతమైపోతుందనే ఒక భావనలో అన్ని రకాల ఇబ్బందులు కావచ్చు, అన్ని రకాల ఈ కాలజ్ఞానంలో జరిగినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం 2025 సంవత్సరంలోనే చూడాల్సి వస్తుంది. దరిద్రం మ్మ్. అన్నీ కూడాను. అయితే ఈ అఘోరిని ఏదైతే ఉందో వారికి వచ్చిందంటే విద్య కాదు. నేను చెప్పినటువంటి బాగల్ముఖి, యక్షిణి లాంటి విద్యలతో ఎవరినైనా వసిపోర్చుకునేటువంటి పద్ధతి ఉంటుంది. అది ఏంటంటే వారి ఒక సితార స్టార్ తక్కువ ఉండి వారికి ఏదన్నా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఏదన్నా వేరే రకాల గ్రహాల దోషాలు ఉన్న వారిని వసిపరుచుకోవడం ఈజీ. అందులో ఆడవాళ్ళని కన్నిపిల్లల్ని ఇంకా ఈజీ. మ్మ్. అలా వసిపరుచుకొని తాళి కట్టడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ రకమైన భావన అయినా సరే ఆవిడతోనే ఉండాలి, వాడితోనే ఉండాలి అని అష్టదిబ్బందన అంటారు. మెట్టెలు, తాళి, పాపడి బొట్టు అంటే బొట్టు పెట్టుకుంటారు కదా, పాపిడి బొట్టు, ఇవన్నీ కూడా అష్టదిబ్బందన. 8 రకాలుగా బంధించేటువంటి అష్టదిబ్బందన. కంకణ ధారణ, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అగ్నిహోత్రం, ఇవన్నీ కూడా అష్టదిబ్బందన. ఒక స్త్రీకి అష్టదిబ్బందన అంటే పెళ్ళి. అది మగవారితో జరిగితే కాదు. ఇలాంటి అఘోరిలతో, ఇలాంటి స్వామీజీలతో మీరు చూసినటువంటి అఘోరిని అనుకుంటున్నారు. అఘోరిని ఈరోజు మీడియాలో మనం మాధ్యాల ద్వారా చూస్తున్నాం కాబట్టి, మనం వెలికి తీస్తున్నాం కాబట్టి, జనానికి అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఇలా తెలియనటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఇలా చేసుకొని విద్యని ఇంకొంచెం ఉపాధి చేసుకోవడానికి, కొన్ని రకాల పవర్స్ని తెచ్చుకోవడానికి కన్ని పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఇదే రకమైనటువంటి పద్ధతిలో చేసేటువంటి విధి విధానాలు ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, మరి మీరు కూడా గురువు గారు మీకు కూడా విద్యలు వచ్చు కదా అని. మేము చేసేది సాదాసీదాగా, వాళ్ళు చేసేది ఘోరాది ఘోరంగా. ఇది సాదాసీదా, వాళ్ళు ఘోరాది ఘోరం. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి తనతోనే ఉంటుందంటారా, లేకపోతే మళ్ళీ వేరే ఒక అమ్మాయిని ఈ శ్రీనివాస్ అఘోరి మళ్ళీ ఇంకొక వేరే అమ్మాయిని చేసుకున్నాక మళ్ళీ ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఈ మొదటి అమ్మాయి లాగా మారుతుంది? ఈ అమ్మాయిలో ఉండేటువంటి కొన్ని రకాల శక్తి పవర్స్ ఉంటాయి. ఆ కొన్ని గడియల్లోపే ఉంటాయి. ఆ గడియల్లో ఈ అమ్మాయి పవర్స్ తీసేసుకొని ఈ అమ్మాయిని వదిలేస్తారు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని పట్టుకుంటారు. వీళ్ళకి ఇది ఒకళ్ళతోనే శాశ్వతం కాదు, వెళ్ళిపోతూనే ఉండదు అలాగా. అంటే వాళ్ళ పవర్స్ పెరగడానికా గురుజీ, లేకపోతే ఏంటి? అఘోరిని పవర్స్ పెంచుకోవడానికి ఇలాంటి పనులు చేస్తారు. కన్నె పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, ఒక మంత్రం కానీ ఒక విద్య కానీ నేర్చుకోవాలంటే 41 రోజు పడుతుంది, 2 months 2 నెలలు పడుతుంది. అవును. అలానే ఒక కన్నెపిల్ల దొరికింది, ఒక మంత్రం వస్తే ఖచ్చితంగా 11 రోజుల్లో ఆ 2 నెలలు చేసేటువంటి ఏదైతే విద్య ఫలం ఉంటుందో 11 రోజుల్లోనే వస్తుంది. అందుకని కన్నెపిల్లల్ని వాళ్ళు వసిపరుచుకుంటారు. అందుకే ఇంట్లో కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, తలస్నానం చేసి అలానే బయటికి వెళ్ళటం, హెయిర్ అంతా లూజ్ హెయిర్ చేసుకొని బయటికి వెళ్ళటం, అలానే సగం సగం బట్టలు వేసుకొని బయటికి వెళ్ళటం, అట్రాక్టివ్గా కనపడడం, బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళటం, ఇలాగ చేసుకుంటూ ఉంటే కనుక పచ్చబొట్లు ఉంటాయి కదా, టాటూస్, ఈ టాటూస్ పొడుచుకొని బయటికి వెళ్ళటం, వీటి వల్ల కూడా ఆడపిల్లల్ని వసిపోచుకునే విధానం చాలా ఉంటుంది. ఈ టాటూస్ ఈజీ. ఈ టాటూస్ ఉంటాయి కదండి, ఈ టాటూస్లో వసిపోచుకునే విధానం చాలా ఈజీ ఉంటుంది. టాటూకి ఒక రకమైనటువంటి లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ టాటూకి టచ్ చేస్తే చాలు. టాటూ ఉంటుంది కదా మీ చేతి మీద, సపోజ్ ఎక్కడైనా టాటూ ఉందనుకోండి, ఆ టాటూకి అనేది కొన్ని రంధ్రాలు ఉంటాయి, అట్లానే మిగిలిపోతాయి. సో ఆ రంధ్రాల్లో ఒక లిక్విడ్ ఉంటుంది,
అది ఏం లేదు, మన చెట్టు క్రేలతో చేసే లిక్విడే. ఒక చిన్న మంత్రోచ్చారణ ఉంటుంది. ఆ మంత్రోచ్చారణ చేసేసి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది టాటూ మీద జస్ట్ ఊరక రాసి చాలు. మన సోప్ రాస్తున్నట్టు కూడా కాదు, జస్ట్ ఒక ఆయింట్మెంట్ లాగా ఇట్లా జస్ట్ రాస్తే ఒక కోకోనట్ ఆయిల్ డ్రాప్, కోకోనట్ ఆయిల్ డ్రాప్ 1 డ్రాప్ అంతా రాస్తే కూడా మనకు తెలియదు, కానీ వశమైపోతారు. అన్ని రకాల క్రియలు ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ పెరిగింది కదా, మూఢనమ్మకం ఏంటి అనుకోవచ్చు. కాదు, టెక్నాలజీతో పాటు అవి కూడా ఉన్నాయి. ఏ టెక్నాలజీలో పాటు మనం ఉన్నాం, కానీ అవి కూడా మనతో పాటు జర్నీ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోయినాయి. మనకన్నా అవి అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాయి. అవి ఈ రోజును గారడి విద్యలు లేవు, వాస్తవానే ఉన్నాయి. మ్యాజిక్ లేదు, వాస్తవమే ఉంది. అన్నీ ఉన్నాయి. ఇక్కడ అఘోరి చూసుకుంటే గురుజీ ఇందాక ఆర్టీవీ లైవ్లోకి రావటం జరిగింది. అంటే చిన్ను అని పిలుస్తుంది అనమాట శ్రీవర్షిని. చిన్నుకి ఎలా నచ్చితే అలా ఉండొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, తన ఫ్రెండ్స్తో ఉండొచ్చు, ఇలా అన్నీ అంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్కి ఎలా చెప్తారు అదే విధంగా చెప్తుంది. అయితే ఒక మంత్రాలు నేర్చుకోవాలి, ఒక సాధన నేర్చుకోవాలి అన్నవాళ్ళు ఇలా సినిమాకి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే కొంచెం సరదాగా అసలు అలా ఉండొచ్చా? మనం చూస్తూ ఉంటాం, అంటే కొంచెం సాధన చేయాలి అంటే నిత్యం కూడా దైవాన్ని స్మరిస్తూ దైవారాధనలోనే ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఈ అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి బూతులు మాట్లాడడం మనం చూసాం. కొన్ని వీడియోల్లో చాలా వల్గర్గా మాట్లాడుతున్న మాటలు చూసాం, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నవి చూసాం. శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య మీద పడుకోవడం కానివ్వండి, ఇలాంటి వీడియోలు అన్నీ కూడా బాగా హల్చల్ అయ్యాయి. అలాంటిది మరి ఈమెను ఎలా నమ్మి వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు? అంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు తినకి. వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళు పబ్లిసిటీ అవ్వడానికి ఇంకొక ఫ్యామిలీని ముంచడం. ఈ అఘోరిని ఇంతటితో ఆగుతుందని నేను అనుకోనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ అఘోరిని ఇంతటితో ఆగదు, పబ్లిసిటీ కావాలి ఆవిడికి. ఎంత పబ్లిసిటీ అయితే అంతమంది బినామీలు ఆవిడకుంటారు. ఇది కారణం, రీజన్ చెప్తాం వినండి. అఘోరిని ఇలా చేయడానికి కారణం ఏంటంటే వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం అనుకుంటున్నాం అఘోరికి ఏమి లేదు, అఘోరిని పేదవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ పేదది, బెల్లంపల్లి శ్రీనివాసు అలియాస్ అఘోరిని, ఇవే కదా స్టోరీస్. కానీ ఇది కాదు. అఘోరిని వెనక ఇప్పుడు మీరున్నారు, అఘోరిని వెనక కాదు, మామూలుగా మీరున్నారు. మీ వెనక ఎవరినైనా ఎదిరించాలి అంటే మీ ధైర్యం ఏంటి? మా హస్బెండ్. నెక్స్ట్ మీ ఛానల్, నెక్స్ట్ మీ చేసే జాబ్, ఇవి మీ సపోర్టింగ్. అవి 3 మీకు దూరంగా ఉన్నాయంటే ఎదిరించలేము. కానీ అఘోరిని ఇంతమందిని ఎదిరించి లైవ్లో బూతులు తిడుతుంది, ఎంతటి వాళ్ళనైనా అరే ఒరే అంటుంది అంటే ఆయన కూడా పోలీసులు యాక్షన్ తీసుకొని సపోర్టింగ్ ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక పొలిటీషియన్ సపోర్ట్ ఒకటి. రెండోది ఆవిడ ఒకళ్ళు బినామీ కూడా, ఇప్పుడు ఇంకొకరు కూడా సిద్ధమయ్యారు ఆవిడ కింద మనీ పెట్టడానికి. ఓకే, ఎందుకండి నేనున్నానండి, నేను ఎంత పెద్ద గురువుని, నేనే పీఠాధిపతిని కాదు. నా దగ్గరికే 4 వచ్చారు బినామీ కావాలి అని. నేను బినామీగా ఉండాలని నా దగ్గరికే 4 వచ్చారు. అంత పబ్లిసిటీ అయినటువంటి వ్యక్తి, అన్ని రకాల మీడియాస్లో వస్తున్నటువంటి వ్యక్తి, అన్ని రకాల మాధ్యాల్లో వచ్చేసి ఈ రకమైన పబ్లిసిటీ చేసుకున్నటువంటి బూతులు పురాణం పెట్టేసి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసుకునేటువంటి వ్యక్తికి ఆవిడ కింద బినామీస్ ఎంతమంది వచ్చి ఉంటారు? కేవలం బినామీ ఆవిడే. ఆ బినామీ సపోర్ట్ చూసుకొని ఆవిడ ఏదోటి వైరల్ అవ్వాలి. అంటే ఎవరు అంటారు? చివరికి ఏంటంటే ఇక్కడ మనీ అంతా తీసుకెళ్ళేసి ఇదంతా ఫారెన్లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేటువంటి 1.5 ఇయర్లో ఈ మనీ అంతా ఫారెన్కి వెళ్ళిపోవాలి. ఆవిడ ద్వారానే జరగాలి. ఆవిడని ఎవరు పట్టుకోవడానికి ఉండదు. సో ఆవిడ ద్వారా జరగాలి కాబట్టి, ఆవిడ అనాలా వాడనాలా అర్థం కావట్లేదు. సో వాడి ద్వారా జరగాలి కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇకపోతే ఆడపిల్లల మీద వ్యాపారం. ఈ అఘోరి లాంటి వాళ్ళు మనం ఇంకా చాలామందిని చూడాల్సి వస్తున్నాం. ఒకటి, ఈ అఘోరిని ఏదైతే ఉందో బాడీలో పాటలు కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, అమ్మాయిలనే కావచ్చు, ఇలా వసిపోచుకున్న వాళ్ళు మనకి 2-3 తగిలారు. ఇలాగా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజుకి కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. అవును, ఎక్కడ దాకా ఎందుకు మనకి ఈస్ట్ వెస్ట్ వెళ్తే కొన్ని ప్రాంతాల్లో పాలకొల్లు లాంటి గోకవరం, పాలకొల్లు, రాజమండ్రి తర్వాత వచ్చేటువంటి ఏరియాల్లో కొన్ని కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. ఈ రోజు కూడా పిల్లల్ని నమ్ముకునేటువంటి ఏరియాలు ఉన్నాయి. మీకు ఐడియా ఉందో లేదో, ఒరిస్సా బోర్డర్కి వెళ్తే పిల్లల్ని నమ్ముకునే ఏరియాలు ఉన్నాయి. అలాంటి ఏరియాల్లో కూడా వెళ్ళేసి పిల్లల్ని 10,000, 20,000 ఇచ్చి కొనేసి వాళ్ళని ఒక 4 సంవత్సరాలు పోషించి, కలకత్తాలో అవే జరుగుతాయి. అవును, అవే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఇది ఒక దందా.
అలా చేసేసి వాళ్ళని వేరే దేశాలకు కూడా అమ్మేటువంటి క్రయ ప్రక్రియలు చాలా ఉన్నాయి. చూస్తున్నాం. అందులో భాగంగానే అలాంటి బిజినెస్ కోసం అఘోరిని లాంటి వాళ్ళని దించుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో భాగంగా అఘోరిని మొదటి వ్యక్తి కాదు. రానున్నటువంటి కాలంలో ఇంకా వేషధారణలతో మారేసి ఏదో ఒక రకమైన పేరు పెట్టుకొని ఇంకా చాలామంది రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే అఘోరిని గురించి మాట్లాడడం కన్నా కూడా ఇలాంటి అఘోరిన్లు వచ్చేసి ఇలాంటి వేషధారణలు వచ్చేసి ఏదో రకమైన చిన్న చిన్న మంత్రాలతో వచ్చేసి ఎలాంటి మంత్రాలైనా వసిపుచ్చుకోవచ్చండి. వసిపుచ్చుకునే మంత్రాలు ఉన్నాయి, అవి ఇంకా ఈజీగా ఉంటాయి. మంత్రాలు కాదు, తంత్రం ఈజీ ఉంటుంది మనిషికి. ఆ తంత్రాలు ఉన్నాయి కాబట్టి అలాంటి అఘోరిని పక్కన పెడితే ఇలాంటి వాళ్ళు మళ్ళీ మనకు రారు అనేది అయితే ఏం లేదు. కాబట్టి జనాలు అవేర్నెస్తో ఉండాలి, పిల్లలతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి, ఫ్రెండ్స్గా మాట్లాడాలి. ఫ్రెండ్స్ని కానీ పక్కన వాళ్ళని కానీ నమ్మి మన పర్సనల్స్ కానీ మనకు సంబంధించినటువంటి పేజ్ ఏదైతే ఉందో అవి ఎదుటి వాళ్ళకి షేర్ చేయకుండా ఉండాలి. మన పర్సన్స్ కానీ మా భర్త ఇలాగా, మా భార్య ఇలాగా, మా పిల్లలు ఇలాగా అని షేర్ చేయకూడదు. మాకు ఇంత ఆస్తుంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇది చేస్తాం, ఎవరికి పర్సనల్గా షేర్ చేయకూడదు. ఈ రోజుల్లో బాగలేదు. కలియుగం అనేది కాదు, వదిలేసేయండి. ఈ 2020 సంవత్సరమే బాగలేదు. ఈ సంవత్సరం నుంచి కూడా ఈ విశ్వవాసనామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది మొదలైన దగ్గర నుంచి ఇలానే తగలబడుతున్నాయి అన్నీ కూడా. ఎదుటి వ్యక్తిని నమ్మకూడదు, నమ్మి మనం పర్సనల్స్ ఏది షేర్ చేయకూడదు. ఇంకొకటి ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి మాత్రం ఇలాంటి అరాచకం తప్పదు. మూడోది ఆశ, దురాశ దుఃఖానికి చేటు ఉంటుంది. అందుకొని ఆశపడకూడదు, కష్టపడి సంపాదించుకోవాలి. ఎలా అయితే బెట్టింగ్స్కి పక్కన పెట్టారో అలానే ఈ ముందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి ఇవన్నీ కూడా ఇండివిజువల్గా పబ్లిసిటీ చేసేవారు ఎవరైనా ఉంటే అవన్నీ కూడా తొక్కిపడాలి. ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకోవాలి. లేకపోతే చాప కింద నీరులాగా ఇది చాలా వరకు పరిగణిస్తుంది. చాలా వరకు ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా బలవుతున్నారు. అయితే గురూజీ ఇక్కడ చూసుకుంటే శ్రీవర్షినికి మరి నిన్న పెళ్ళైంది ఇద్దరికి కూడా. మరి అంటే మీకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరు ఎన్ని రోజుల వరకు కలిసి ఉంటారంట? ఒక చిన్న క్రేతో మనం చూద్దాం. అయితే శ్రీవర్షిని ఆవిడ, శ్రీవర్షిని అఘోరినికి శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాసు అఘోరిని అలియాస్ అఘోరిని, అంతే కదా, వాడి దరిద్రం పోడుకు. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. అది మ్యారేజేనా? మ్యారేజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అష్టదిబ్బందుల్లో ఒక భాగమా? ఎస్, అష్టదిబ్బందుల్లో ఒక భాగం. ఓకేనా? అంటే మీ వైపు నా వైపు ఇలా ఉంటే ఎస్, ఇలా అంటే నో. ఓకే. సో అఘోరినికి శ్రీవర్షినికి పెళ్ళయిందా? ఎస్, అఘోరిని శ్రీవర్షినికి మ్యారేజ్. ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్ గురించి, అసలు ఆమె అఘోరియేనా? అఘోరిని, అఘోరినియే. అసలు ఆయన పేరు శ్రీనివాసేనా? శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ అఘోరినిగా మారడానికి గల కారణము ఆర్థిక స్థితిగతులేనా? ఎస్, ఆర్థిక స్థితిగతులు. అయితే ఈ శ్రీవర్షిణిని అఘోరిని అనుకునేటువంటి అలియాస్ శ్రీనివాసు మ్యారేజ్ చేసుకున్నాడా? లేదు. మరి నిన్న జరిగినటువంటి తాళి కట్టినటువంటి విషయము మీడియాలో కూడా మాధ్యమాల ద్వారా కూడా తెలియజేశారు. అది తాళి కట్టడమేనా? కాదు. అష్టదిబ్బందంలో అతను వశీకరణ చేసే దాంట్లో అది కూడా ఒక ప్రక్రియనా? ఎస్. ఈ శ్రీవర్షిని అఘోరినితో ఎన్ని రోజులు కలిసి ఉంటుంది? అసలు కలిసి ఉంటుందా? ఉంటుంది. ఎన్ని మాసాలు ఉంటుంది? మాసం, 2, 3, 11 మాసాలు కలిసి ఉంటుంది. 11 నెలలు. 11 నెలలు కలిసి ఉంటుంది. అది కూడా ఎలా? హిప్నాటిజం చేయించుకొని కలిసి ఉంటుందా? ఈ అఘోరిని అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారా? మనం మాట్లాడుకున్న విధంగా ఇతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నదా? ఎస్, మనం మాట్లాడుకునే ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఈ అమ్మాయిల హార్మోన్స్ని ఏమైనా అమ్ముతున్నారా? అమ్మాయిలనే అమ్మేస్తున్నారా? క్లియర్? ఈ అఘోరిని చెప్పండి, మీకు మీరు అయిపోయాక చెప్తాను. ఈ అఘోరినికి ఈ శ్రీవర్షినియే కాకుండా మునుపు
దానికి మునుపుగా ఇంకా ఇలాంటి అష్టదిబ్బందులు చేసేటువంటి పెళ్ళి అనే మాటతో అష్టదిబ్బందులు చేసేటువంటి క్రియలు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. సపోజ్ ఎన్నై ఉంటాయి? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఈ శ్రీవర్షినితో 17 మందే. ఎస్. బయటికి మాధ్యమంలోకి వచ్చింది ఎంతమంది? 1, 2, 3. ఎస్. అక్కడ 9 లక్షలు రాధా గారు, శ్రీవర్షిని ముగ్గురే కదా. 3 ఇప్పటివరకు 17 మందిని బలి చేస్తే 3 బయటకు వచ్చారు. అంటే ఇంకా 14 మంది ఉన్నారు. సో ఈ అఘోరిని ఇంకా వేరే వాళ్ళని కూడా బలి చేయబోతుందా? ఎస్. ఈ అఘోరిని ఇంకా అలానే ఉంచడానికి గల కారణాలు, ఒత్తిడి ఏమైనా ఉందా? ఈ అఘోరినికి బినామీలు కూడా ఉన్నారా? అంటే అఘోరినియే వేరే వారికి బినామీగా ఉందా? బినామీ. ఓకే. మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇదంతా కూడా క్లియర్. ఇంతమంది బలయ్యారు. మనకి ఎంతమంది వచ్చారండి బయటకి? 17 మంది. మీరు చెప్పింది 17 మంది దాని ద్వారా, కానీ ఇక్కడ 3 మంది వచ్చారు. ఇంకా ఇట్లానే మనం చెప్తూ ఉంటే బయట ఎక్కడి నుంచో ఉన్నవారు ఇంకా రావచ్చు. మన తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు, ఒరిస్సా, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల వాళ్ళు కూడా బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఈ అలియాస్ శ్రీనివాసు అఘోరిని ఒరిజినల్గా అఘోరినియేనా? కాదు. ఈవిడికి లోక కళ్యాణార్థం కోసం మంచి చేసేందుకు మంత్రాలు తెలుసా? తెలియదు. ఓకే. సో వశీకరణ చేసేందుకు క్రయ ప్రక్రియలు, మందు పెట్టేందుకు క్రయ ప్రక్రియలు ఈవిడ దగ్గర ఉన్నాయా? మందు పెట్టేందుకు ఈ శ్రీవర్షినికి ఈవిడ చేసింది హిప్నాటిజమా, చేతబడా, బ్లాక్ మ్యాజిక్కా, మందు కూడా పెట్టిందా? క్లియర్. బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం, ఈ రెండు చేయడం ద్వారా మనిషి మొత్తము వాళ్ళ వశమైపోతారు. ఇలా కొన్ని దాంట్లో ఎందుకంటే చిన్న వాటర్ ఉంటే చాలు, వాటర్తో కూడా బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు. అయితే గురూజీ, ఇక్కడ మీరు ఇందాక ఏదైతే ఇప్పుడు చేశారో అవునా కాదా అనే విషయంలో చూసుకుంటే బలిస్తుందా అని అన్నారు మీరు. అంటే శ్రీవర్షిని బలిస్తుందా అంటే తన దగ్గర ఉన్న ఏవైతే కన్య కాబట్టి పవర్స్ అని లాక్కుని అంటే కొన్ని సినిమాలో మనం చూస్తాం, మనిషిని ఏం చేయరు. కొన్ని రకాల ప్లేసెస్లో బ్లడ్ తీసుకుంటారు. కొన్ని చెప్పలేము, మనం మాధ్యమంలో చెప్పలేము. వాళ్ళకి సెన్సిటివ్గా ఉండేటువంటి ప్లేసెస్లో నుంచి బ్లడ్ తీసుకుంటారు. అమావాస్యకి, పౌర్ణానికి వారి నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి. సో అవన్నీ తీసుకుంటారు. వారికి ఋతుస్రావంలో వచ్చేటువంటి ద్రవ్యాలు ఉంటాయి, అవన్నీ కూడా కలెక్ట్ చేస్తారు. అవి కలెక్ట్ చేసేసి వీరు కొన్ని రకాలుగా బాగల్ముఖి, భానుమతి, యక్షిని లాంటి విద్యలు ఉంటాయి. అలాంటి విద్యల్లో అలాంటి బ్లడ్ని పెట్టి చేస్తే వారికి 100% పవర్స్ అనేది ఆ యక్షిని వాటి వల్ల 100% పవర్స్ అనేది వీరికి వస్తాయి. అంటే వీళ్ళని ఎలా ఎంచుకుంటారు గురూజీ? అదేనండి, సితార మొహం చూడగానే అర్థమైంది. మొహం చూడగానే నేను ఇప్పుడు నక్షత్రాలు చెప్పాను కదా మీకు, ఆ నక్షత్రాలు వీరిలో ఉన్నటువంటి శక్తియుక్తులు కొంచెం డౌన్లో ఉంటాయి. అలాంటి వాళ్ళని ఎంచుకుంటారు వీరు. వారికి నక్షత్రం కనపడగా అంటే వారికి సరిపడేటువంటి నక్షత్రం కనిపించింది అనుకోండి, వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి మీరు మగధీర సినిమా చూస్తే అని చెప్పి టచ్ చేయగానే కొన్ని రకాల మెరుపులు వస్తాయి కదా. సో అదే విధంగా వీరికి మొహం చూడగానే టచ్ అయిపోతుంది, తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళని వీరు వసిపుచ్చుకోవడం, వాళ్ళ ఫ్యామిలీని వసిపుచ్చుకోవడం, వారు బాగుపడటానికి కోసం చేస్తారనమాట. సో ఈ అఘోరి స్టోరీ అయితే ఇది వాస్తవంగా స్టోరీ అయితే మీరు ఇందాక వరకు చూసుకుంటే అఘోరిని ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో వాళ్ళు కొంతమంది బినామీ అని చెప్పడం జరిగింది. ఎవరు వాళ్ళు? పొలిటీషియన్స్. ఇది కూడా బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్. పేరు చెప్తే అది అంతగా మాధ్యమంలో బాగోదు. సో ఏమండి, ఒక వ్యక్తిని అంటే అది ఎంతవరకు నిజం అనేది మేము కూడా నమ్మాలి కదా. చిన్న పాయింట్ మీరు ఒక్కటే గమనించండి. సాదాసీదమైనటువంటి వ్యక్తి ఒక సాధు వేషంలో వెళ్ళేసి ఎవరినైనా అమ్మాయి మీద చేయి వేయమని, ఇవన్నీ వద్దు, అమ్మాయి మీద చేయి వేయమని చెప్పండి.
వెయ్యరు. అక్కడే వేస్తే కూడా మక్కెలిరగొడతారు, కొట్టేసి అంటే అప్పటికప్పుడు పోలీసు పట్టిన. ఇంత అరాచకం చేస్తున్నటువంటి అఘోరిని మీద ఎందుకు వారు పంజా వేయట్లేదు? అంటే మనం ఇక్కడ ఒకరిని చూసుకుంటే శివరుద్ర సాధువులు గారు మీకు కూడా బాగా పరిచయిస్తులే అని చెప్పొచ్చు. ఆయనని మేము ఇప్పుడు వరకు గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మా ముందు ఆయన భుజించడం కానివ్వండి, నీళ్లు తాగడం కానివ్వండి, లేకపోతే అమ్మాయిలతో చనువుగా, ఇవి ఎప్పుడు కూడా మేము చూడలేదు. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సాధువులు కానీ, గురూజీలు కానీ, లేకపోతే అఘోరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మానవులకి కొంచెం దూరంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ శ్రీనివాస్ అఘోరిని ఎవరైతే ఉన్నారో ముందంతా కూడా మానవుని ఏదైతే పుర్రె ఉంటుందో పుర్రెలోనే భోజించటం, నీళ్లు తాగటం, శ్మశానాల్లో పడుకోవడం, మాంసాన్ని తినడం, మనిషి మాంసాన్ని తినటం, ఇవన్నీ చేసిన తర్వాత ఒక్కసారిగా ఎందుకని ట్రాక్ మార్చింది అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న అని చెప్పచ్చు. దాని గురించి మీరేమంటారు? అదేనండి నేను చెప్పిన, వాళ్ళకి శక్తియుక్తులను పెరిగిపోతాయి. పెరిగినప్పుడు ఏమైందంటే వారికి శక్తులు అనేది వస్తూ ఉంటాయి. వాటికి ఆహారం పెట్టాలి. అవి కోరిన ఆహారం పెట్టకపోతే వీళ్ళని తినేస్తాయి, వీళ్ళకి ఇబ్బంది పెట్టేస్తాయి. అందుకని చెప్పి వారు కోరిన ఆహారం పెట్టాలి. కాబట్టి ఇప్పుడు యక్షిణి ఉందనుకోండి, యక్షిణి అనేది శక్తి పేరు. బాగల్ముఖి, యక్షిణి, భానుమతి లాంటి శక్తులు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. కానీ మనకి కొన్ని చెప్తే చాలు. ఈ శక్తులు ఏదైనా సరే నేను అది ఆ విద్య నేర్చుకుని తీసుకున్నాను అనుకోండి, ఆ శక్తికి నేను ఊరకు ఉంచుకోదు, అది దాన్ని ఫుడ్ పెట్టాలి ఒకటి. రెండోది అంటే కొన్ని రకాల శక్తులు ఉంటాయి ఇంకా వేరే వేరే. అవేం చేస్తాయి అంటే ఎవరైనా నాకు కావాలనుకుంటే ఈ శక్తి వెళ్ళి వాళ్ళలో బాడీలోకి వెళ్ళిపోద్ది. ఒక బొమ్మ రూపంలో వాళ్ళ బాడీలోకి వెళ్ళిద్ది. ఆ బాడీలోకి వెళ్ళేసి వాళ్ళ ఆలోచనని మార్చేస్తాయి నా వైపుకి, నా దగ్గరికి రావాలనిపిస్తుంది. నేను ఎక్కడో కేరళలో ఉంటాను, ఎక్కడో నేను మిమ్మల్ని హైదరాబాద్లో చూస్తాను. ఈ మీడియాలో చూసినామంటే ఈ అమ్మాయి ఏదో బాగుంది, ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి ఆలోచన మొత్తం నా మీదకి వచ్చారంటే నన్ను సెట్ చేస్తారు. మీరు ఫలానా గురూజీ అని చెప్పి సెట్ చేస్తారు. మొత్తం హిస్టరీ తీసుకుంటారు, తెలుసుకొని ఎలా అయినా కలవాలని వస్తారు. వచ్చిన తర్వాత బలైపోతారు. నన్ను కాదండి, మామూలుగా చెప్తున్నారు, అంటే అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా. అంటే ఆ రకంగా చేసేటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. అందులో కాలభైరవుని చేస్తారు కొంతమందికి రక్త పిచాచి అంటారు, కొంతమంది కొన్ని రకాల విద్యలు ఉంటాయి అన్నమాట. కర్ణ పిచాచి ఉంటుంది. అవన్నీ కూడా మనుషుల్ని తీసుకురావడానికి చేస్తారన్నమాట. ఇందాక మీరు ఒకటి అన్నారు, ఇలాంటి వాళ్ళు సాధువులు లాంటి మనుషులకు దూరంగా ఉంటారు. వాళ్ళు మనుషులకు దూరంగా ఉంటారు, మనసుకి దగ్గరగా ఉంటారు, మనుషులకు అవసరమైతే వస్తారు. వాళ్ళు నేర్చుకొని చేసేది లోక కళ్యాణార్థం కోసం. ఇలాగ యక్షిణీయులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అఘోరిణులు, వాళ్ళు చెడు చేస్తారు కదా, వాళ్ళని బాగు చేయడానికి నేర్చుకునేంత వరకు మాత్రమే దూరంగా ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొంతమంది అఘోరినికి అంటే శ్రీనివాస్కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు గురించి. అంటే వాళ్ళు ఏమి దోపిడీలు చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు. అఘోరిని శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరిని దోపిడీలు చేయట్లేదు, లేకపోతే నా దగ్గరికి రండి నేను మీకు మంచి చేస్తానని ఎక్కడా చెప్పలేదు. కానీ ఎందుకని ఆమెను తప్పుపడుతున్నారు అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఒక గుడి దగ్గర ఫస్ట్ ఒక పిల్లవాడు ఉంటాడు, ఒక పేద పిల్లవాడు ఉంటాడు. మనము పిల్లవాడే కదా అని చెప్పేసి అని ప్రసాదం ఏం తింటాడు అని చెప్పేసి ఒక 4 రూపాయలు ఇడ్లీ, ఈరోజు 4 రూపాయలు అనుకున్న ప్లేటు, ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకెళ్ళి ఇస్తాము. ఈరోజు తింటాడు, అయిపోతుంది. రేపటి రోజు ఏం చేస్తాడంటే అదే టైంకి ఆకలేస్తుంది. మనం ఏం చేసాము, ఆ పిల్లోడికి ఆకలేస్తుందని మనం ఫుడ్ ఇప్పిస్తాం. ఆ ఫుడ్ ఏమైందంటే వాడికి కడుపు నిండిపోద్ది. తెల్లవారిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. ఇతను రాడు, 40 రూపాయలు ఇచ్చి డబ్బులు ఇడ్లీకి తీపిచ్చాయని రాడు. ఒకరోజు ఓపిక పడతాడు. నెక్స్ట్ డే ఏం చేస్తాడు, ఆ ఆకలి ఎక్కువైపోద్ది. ఆకలితో అలవాటైన వాళ్ళు ఆకలితో ఉండిపోతే బాగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాం. ఫుడ్ పెడితే వాడు ఫుడ్కి అలవాటు పడతాడు కదా, ఫుడ్కి అలవాటు పడ్డాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ డే ఎవరు ఇయ్యరు, అప్పుడు ఏం చేస్తాడు, పని చేసేదానికి అలవాటు పడ్డు దొంగతనమే చేస్తాడు. ఆ దొంగ పోన్లు 4 ఇడ్లే కదా అనుకుంటాం. నెక్స్ట్ డే వాడేం చేస్తాడు, ఈరోజు 4 ఇడ్లీ దొరికినాయి, నేను ఏకంగా ఒక మినపప్పు బస్తా రవ్వ బస్తా తీసుకెళ్తే నేనే అమ్ముకొని ఇడ్లీ తినొచ్చు కదా అని చెప్పి కిరాణా షాప్కి వెళ్తాడు. హోటల్ మర్చిపోతాడు, కిరాణా షాప్కి వెళ్ళి బస్తాలు తీసుకుంటాడు. తర్వాత మిల్లుకి వెళ్తాడు. దొంగతనమే, ఇక 4 ఇడ్లీ అది, కానీ మిల్లుకి పెరుగుతూ అంటే ఎక్కడైతే ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్క అది తుంచేస్తే ఏమైందంటే అందరూ తెలిపోతుంది. ఇప్పుడు కొన్ని దేశాల్లో అందుకే ఆడవారిని చూసినా వేళన చేసినా వ్యత్యాసం చేసినా కూడా అక్కడికి తీసేస్తారు, నరికేస్తారు, కాళ్ళు చేతిలో తీసేస్తారు. అక్కడ ఏమైందంటే మరో 10 మందికి అది భయం.
ఇలాంటి వాళ్ళని మనము ప్రోత్సహించామనుకోండి, వారే కాకుండా అలాంటి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని చాలామంది బతికేదానికి ఉన్నారు. ఈరోజు జనాలు చిన్న చిన్న గురువులు కూడా బలవుతున్నారండి. అవును. ఏదో వశపడి ఏదో అట్రాక్షన్ ఏర్పడేసి నాకు ఆ అబ్బాయి కావాలి, ఆ అమ్మాయి కావాలి, ఒక రిలేషన్ లేకుండా, ఒక ఏజ్ లేకుండా, అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా ఒక పెళ్లి చేసేటప్పుడు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూస్తాం. కానీ ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు అవేర్నెస్ రావడం అనుకుంటున్నాం, కానీ ఫ్రీడమ్ రావడం, అవేర్నెస్ కాదు ఫ్రీడమ్ ఎక్కువ రావడం. మా భార్య ఫోన్ తీసుకోవడానికి లేదు భర్త, మా భర్త ఫోన్ తీసుకోవడానికి లేదు భార్య. ఎవరికి ఉండే సీక్రెట్స్ పాస్వర్డ్లు పెట్టేయడం, ఎవరికి ఉండే సీక్రెట్స్ వాళ్ళకుంటాయి, పాస్వర్డ్స్ కావచ్చు, ఎవరికి ఉండే సీక్రెట్స్ వాడుకుంటాయి. అయితే దీనివలన అవేర్నెస్ ఏమో కానీ ఇలా బలైపోయేదానికి ఎక్కువ ఉన్నారు. చిన్న చిన్న గురువులకు కూడా ఎలా బలవుతున్నారంటే నాకు ఆ అబ్బాయి కావాలి, నాకు ఆ అమ్మాయి కావాలి, ఎంత డబ్బైనా పర్లేదు, మేము ఉండలేకపోతున్నాం, స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాం, మాట్లాడాలి చూడాలి అని చెప్పేసి చాలామంది గురువుల దగ్గర బలైనటువంటి స్త్రీలు, బలైనటువంటి పురుషులు కూడా ఉన్నారు. బ్యాక్ మెయిలింగ్ గురువులు కూడా చెప్తున్నాను, బ్యాక్ మెయిలింగే చేస్తున్నారు. డబ్బు తీసుకుని బ్యాక్ మెయిల్ చేసి వాళ్ళని మాధ్యమం ద్వారా చూపిస్తాము, మీరు నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడిన రికార్డులు ఉన్నాయి, మీరు ఇంకా నా డబ్బు పంపించండి, మీ అడ్రస్ నా దగ్గర ఉంది, ఇలాంటి చాలా వింటున్నానండి. ఇలాగా ఎవరో కావాలి, మా భర్త నా సొంతం చేసుకోవాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, మా భార్య నా సొంతం ఉండాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, మా పొరుగు పోతుందయ్యా అని చెప్పేసి ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు చేసేది ఏంటంటే ఆడవాళ్ళని అయితే వసిపరుచుకోవడం చేతనైతే. అందరూ కాదు, చాలామంది ఇలానే ఉన్నారు, అందరినీ చెప్పట్లే నేను, మంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన శివరుద్ర లాంటి వాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు కానీ, ఇంకా చాలామంది కూడా మంచి చేసేదానికి, సానుకూలంగా ఉండేదానికి ఇంకా చాలామంది ఉన్నారు. కానీ చాలామంది ఈరోజు మాధ్యాల్లో వచ్చేసి నేను వశీకరణ చేస్తానని ఒక బోర్డు చూసి డబ్బులు వేస్తున్నారు ఈ రోజుల్లో. ఇవన్నీ కూడా జనాల్లో అవేర్నెస్ రావాలి. ఇవన్నీ కూడా మనము అఘోరిని పబ్లిసిటీ చేయట్లా. అఘోరిని లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా వేషధారణ మారొచ్చు, పేర్లు మారొచ్చు, కానీ బలైతుంది మాత్రం మనుషులు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళకి బలవద్దు, మనం ఎవరికి ఏం చెప్పకూడదు, మనం ఎవరిని నమ్మకూడదు, వాస్తవంగా ఒక్కొక్కసారి మన షాడును కూడా మనం నమ్మకూడదు. ఇలా ఉండడం ద్వారా అవేర్నెస్ వస్తుంది. ఇకపోతే అఘోరిని చేసుకున్నటువంటి పెళ్లి కాదు, అది పెటాకులే, అది పెళ్లి కాదు, వసిపోచుకోవడానికి అది ఒక రకమైనటువంటి ప్రక్రియ. అంటే ఒక క్షుద్ర పూజలు అలాంటిది అనవచ్చా? ఖచ్చితంగా క్షుద్ర పూజలు అంత సీన్ లేదు ఆయనకి. క్షుద్ర పూజలు చేసి ఏదో దేశాన్ని మునుముక్కలు చేసి తుంచేంతటువంటి క్యాపబిలిటీ లేదు, అలాంటి వాడు కూడా కాదు. ఇదంతా కూడా పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ చేసి ఏ సింగపూర్ దుబాయ్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఒక 100 మందినో 150 మందినో పిల్లల్ని తీసుకొని ముందుగానే ఆ స్టీమర్లో ఎక్కిచ్చేసి పంపించేస్తారు. అప్పటికి వాళ్ళకి ఏం ఉండదు, మైండ్ సెట్ ఏమి ఉండదు. సేమ్ హిట్లరిజం, హిప్నటిజం కాదు హిట్లరిజం. హిప్నటిజం కాదు హిట్లరిజం. ఒకప్పుడు హిట్లర్ ఏం చేశాడో అదే విధంగా తన సైనికుల్ని కూడా బలి చేసుకున్నాడు హిట్లర్ గారు. ఓకేనా? అలానే వీళ్ళు కూడా హిప్నాటిజం అని ఇప్పుడు పెట్టినారు పేరు, అది హిట్లరిజం. ఆ హిట్లరిజాన్ని పోను హిప్నటిజంగా మారిపోయేసి ఇతను చేసినది బ్లాక్ మ్యాజిక్, ముందు పెట్టడం, ఈ రెండే చేశాడు. ఆ రెండు ఆయనకు వచ్చు, మనం దీని ద్వారా కూడా మనం తెలుసుకున్నాము. సో వారు ఇంకా బలవుతున్నారు కాబట్టి కొంతమంది ఆడపిల్లలైనా మగవాళ్ళని కూడా బలి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ అఘోరిని అలియా శ్రీనివాస్ ఎవరున్నారో అటు ఆడ కాదు మగ కాదు, ట్రాన్స్జెండర్ అని కూడా చెప్పలేం, వాళ్ళది పెద్ద సమస్తమైన స్టోరీ ఉంది. ట్రాన్స్జెండర్ని తక్కువ చేయకండి. ట్రాన్స్జెండర్లు ఒక దేవుని దేవతలతో సమానం, వాళ్ళని పూజిస్తే కూడా మంచి జరుగుతుంది. కానీ వీళ్ళు ట్రాన్స్జెండర్లు కూడా కాదు, వీరు ఆపరేషన్ చేయించుకుని మారినటువంటి పర్సన్స్. వీళ్ళని ఏమనాలో కూడా పేరు లేదు, వీళ్ళకి ఇంకా పేరు వాళ్ళే సృష్టించుకోవాలి, వాళ్ళకి పేర్లు అయితే లేవు. వాళ్ళు బతకడానికి వేసుకుంటున్న వేషధారణ, దాన్ని చూసి మన మాధ్యాల్లో పబ్లిసిటీ అనేది చేయట్లేదు. ఇలా ఉన్నారు, అవేర్నెస్ తెచ్చుకొని తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. ఇంకోటి, ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ ఉంటే ఈ సందర్భంగా మన మాధ్యం ద్వారా జనానికి అవేర్నెస్కి ఒక చిన్న మాట ఏంటంటే, ఎవరిలైనా మార్పు కనిపిస్తే, ఖచ్చితంగా ఎవరిలైనా సరే మార్పు కనిపిస్తే, వారిలో ఏదైనా సరే సిమ్టమ్ ఎలా ఉంటుందంటే హెయిర్ ఫాల్ అవ్వటం కానివ్వండి, రోజు చేసేటువంటి పనులకి వ్యతిరేకంగా చేయడం కానివ్వండి, కోపము, చికాకు, తినకపోవటం, కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, అలానే ఉబ్బరంగా ఉండడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, బ్యాక్ పెయిన్ రావటము, మోషన్ సరిగా అవ్వకపోవటము, ఇవన్నీ జబ్బులు, రోగాలు కాదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాదు. ఎవరైతే ఉన్నారో సమీప దూరంలో మంచి గురువుని ఎంచుకొని అక్కడ సమీప దూరంలో చూపించుకోండి. ఖచ్చితంగా పాపకి కానీ బాబుకి కానీ హిప్నాటిజం అవుతుంది, చేతబడులు అవుతున్నాయి. ఏదో ఒక రకమైనటువంటి పేరుతో హిప్నాటిజం చేసేటువంటి ప్రక్రియలు ఈ రోజులు ఇంకా అవేర్నెస్ లేదు, ఇంకా చేసేవాళ్ళు చాలామంది అయ్యారు. కాబట్టి ఎక్కడైనా సరే అలాగ ఉంది అంటే మొదటిగానే చూపించుకోండి.
నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, అంటే ఇది మొదటి భాగం. రెండోది ఎలా ఉంటుందంటే, మనకి క్యాన్సర్ జబ్బుల్లో మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది అన్నట్టుగానే ఇది రెండో దాంట్లో ఎలా ఉంటుందంటే హార్ట్ పెయిన్ రావడం, అలానే ఆస్తమా లాంటివి రావడం, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, హెడేక్ అలా ఉండటం, కళ్ళు కనపడకపోవడం, చెవులు వినపడకపోవడం, టోటల్గా చికాకు రావడం ఉంటుంది. ఇకపోతే ఈ థర్డ్ది వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, బ్రెయిన్ క్రూబర్ లాగా ఎప్పుడు ఏదో రకమైన ధోరణిలో ఉండటము, ఒకే గదిలో ఉండాలి, ఒంటరిగా ఉండాలనుకోవటము, ఇలాంటి థర్డ్. ఇక ఫోర్త్ వచ్చేసి ఖచ్చితంగా ఇది సోరియాసిస్, పెరాలసిస్, ఆ స్కిన్కి ఎలర్జీ కానివ్వండి, మొత్తం టోటల్గా మారిపోవటం, మచ్చలు రావడం, ఇది ఫోర్త్ స్టేజ్. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మారిపోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ముందుగా ఉన్నటువంటి స్టేజ్ల్లో మీరు గమనిస్తే కనుక ఖచ్చితంగా గురువు దగ్గర తీసుకెళ్ళండి. అది హాస్పిటల్ అవ్వదు. ఈ గురువులు మాత్రమే ఖచ్చితంగా మీకు మంచి చేయగలుగుతారు. అది శ్రీవర్షిణి అయినా, రాధాకారైనా, ఇంకొకరైనా వారు స్త్రీలా పురుషులనేది కాదు, మీకున్న సిమ్టమ్ బట్టి ఖచ్చితంగా మీరు వశపరుచుకొని ఉండొచ్చు. మీరు కాదు, మిమ్మల్ని ఎవరైనా చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఎప్పుడైనా సరే, ఏమండి మాకేముందని మమ్మల్ని వశపరుచుకోవచ్చు, మీరు బాగా ఎదుగుతున్నారా, ఖచ్చితంగా మీరు దిగాలని మీ మీద మీరు నడిచినటువంటి ఇసుక రేణులు తీసుకొని కూడా మిమ్మల్ని హిప్నటైజ్ చేయొచ్చు. ఇసుక రేణులతో మిమ్మల్ని హిప్నటైజ్ చేయొచ్చు. మీకు ఒక చాక్లెట్ ఇచ్చి హిప్నటైజ్ చేయొచ్చు. మిమ్మల్ని దిగదార్చే తనానికి తీసుకెళ్ళొచ్చు. అది ఎవరో కాదు, మన వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళే ఉంటారు, మన ఫ్రెండ్సే ఉంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా సంవత్సరానికి ఒక్కసారైనా సరే, లేదా 6 మాసాలకు ఒక్కసారైనా సరే ఎక్కడైనా గురువు దగ్గరికి వెళ్ళటం, మందు కక్కించుకునేటువంటి క్రియ ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ కూడా చేయించుకుంటే మీ అందరికి కూడా సుఖంగా ఉంటుంది. ఇలాంటి అఘోరిల చేత కావచ్చు, పేరు ఏదైనా, పద్ధతి ఏదైనా, వేషధారణ ఏదైనా, బలైపోయేది మాత్రం ఖచ్చితంగా మనుషులు మాత్రమే. అది కాకుండా ఉండేందుకు ఈ అఘోరిని మాధ్యమం ద్వారా చెప్పి అవేర్నెస్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో. సో మీరు మాత్రం అది అసలు పెళ్లి కాదు, కేవలం అష్టదిగ్బంధన అని ఒక భాగం. వారికి వేరే ఇంకేదైనా ఆలోచన విధానం రాకుండా ఉండేందుకు అష్టదిగ్బంధన. వారు ఏదైనా గురువునికి కానీ వారు ఎక్కడైనా తీయించుకోగలిగితే కనుక ఖచ్చితంగా అష్టదిగ్బంధం నుంచి బయటకు వచ్చేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నాయి ఇప్పటికీ. అంటే కేవలం వర్షిని దగ్గర ఏదైతే పవర్ ఏదైతే ఉంటుందో, దాని పుట్టిన జాతకం కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే దాని నుంచి లాక్కోవడానికి అంటారు. ఆమె నుంచి కావాల్సినటువంటి ఏంటంటే బ్లడ్, కొన్ని రకాలుగా శ్రమ ఉంటుందన్నమాట. ఆ వెట్ కావాలి వారికి. కొన్ని విద్యల్లో ఆ వెట్ వాడతారు. ఆ వెట్ తీసుకొని వారి చేస్తారనమాట. కొన్ని మలమూత్రాలు కూడా తీసుకునేదానికి ఉంటుంది. ఆ విద్యలు చాలా రకాలు ఉంటాయండి. అవి చెప్పేది కూడా కాదు. ఆ విద్యలు నేర్చుకునేందుకు ఇవి చేస్తారు. ఆ తర్వాత వదిలిపడేస్తారు. మనం ఎలా అయితే ఏదైనా ఫుడ్ పార్సల్గా నేను తెచ్చుకుంటే పైన కవర్ని తీసి పడేస్తాం కదా, అలానే వీరు ఆ తర్వాత తీసి పడేస్తారు. మరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? ఒక డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. అది కూడా ఏంది, సెకండ్ థర్డ్ స్టేజ్లో. ఫోర్త్ స్టేజ్కి వెళ్ళేదాకా కూడా వాడారు అనుకోండి, ఏముండదు. అందరూ అనుకుంటారు పెళ్ళి అయిపోయింది కదా, వీరికి తర్వాత కార్యక్రమం ఏంటి, మరి ఒకే గదిలో ఉంటారా, ఇలాంటివి అనుకుంటారు. అది కాదు ఇక్కడ ప్రక్రియ. ఆమెను వాడుకోవడానికి రిజిస్ట్రేషన్. ఇప్పుడు మీ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి. మీ స్థలంలో మీరు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీ పేరు మీద ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా చూస్తారు కదా. అలానే కొన్ని విద్యలు నేర్చుకోవడానికి వారు వచ్చేటువంటి శక్తులు అడుగుతారు. ఆ అమ్మాయిని తెచ్చుకున్నావు, పర్మిషన్ ఏంటి నీకు అని అడుగుతారు. అప్పుడు ఈ బంధం చూపించాలి. ఇదిగో నేను అష్టదిగ్బంధం చేసేసా, ఈ అమ్మాయిని పూర్తిగా నేను వస్తు చేసుకున్నా, నాకు ఎందుకు రాదు ఈ విద్య, ఒక విద్య కోసం ఇదంతా చేస్తుంది అంటారు. నేర్చుకోవడానికి. మనం అందరూ అనుకుంటాము ఏదో తిక్కలుగా చేస్తుంది, పిచ్చిగా చేస్తుంది అనుకుంటాం. కాదు, చాలా తెలివిగా చేస్తుంది. ఈ బూతులు తిట్టడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తెలివిగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించట్లేదు చాలామంది కూడా. సో చాలా పెద్దవాళ్ళు చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి, వాస్తవం. ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తారంటారు, ఖాళీగా ఉండేటువంటి చెరువు ప్రదేశాల్లో, శ్మశానం లోపల, అమావాస్య పౌర్ణానికి, గ్రహణాల గడియల్లో, ఆదివారం అమావాస్య, మంగళవారం పౌర్ణమి, ఆదివారం పౌర్ణమి గడియల్లో, రోహిణి నక్షత్రాలు, కూర నక్షత్రాల్లో ఇలాంటి క్రియ ప్రక్రియలు చేస్తారు. అలాంటి తిథులు, వారాలు, నక్షత్రాలు వచ్చినప్పుడు వీరి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ఇలా చేయించి పడ్డ వాళ్ళకి మరొక సిమ్టమ్, ఇలా చేయించి పడ్డ వాళ్ళకి అమావాస్య పౌర్ణానికి ఖచ్చితంగా పిచ్చెక్కినట్టు మాత్రం బిహేవ్ చేస్తారు. వేరే ఉంటాయి వాళ్ళ సిమ్టమ్స్. సరిగా తినరు, ఎప్పుడు వాగుతూనే ఉంటారు. ఇలా సిమ్టమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వాళ్ళలో. సో ఇది గమనించుకొని కనుక రాగలిగితే ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. వారు కలకాలం ఇంకో 10 మందిని పోషించేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా బలయ్యేదానికి ఉన్నారు. ఇలాగా బలైన వాళ్ళకి అమ్మ, నాన్న, తల్లి, తండ్రి ఎవ్వరు ఉండరండి. భర్త, పిల్లలు, అన్నలు, భార్యలు ఎవ్వరు ఉండరు.
వారి వైపే ఉంటారు, బలవుతుంటారు. కాబట్టి దయచేసి ప్రేక్షకులు గమనించాల్సిందంటే ఇది కేవలం అవేర్నెస్గా మాత్రమే తీసుకొని అలా బలైన వాళ్ళు కానీ బలవుతున్న వాళ్ళు కానీ ఉంటే వారికి చెప్పి వారు త్వరగా ఒకదానికి వస్తే బాగుంటుంది. ఇలాంటి ఏదో బాగాలేదు మా అమ్మాయికి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇవన్నీ కాదు. వాళ్ళకి జరిగింది వేరు, కానీ చూపించండి గురు దగ్గరికి వెళ్ళి, ఖచ్చితంగా బాగవుతుంది. ఓకే. సో చూడొచ్చు, ఎవరైతే శ్రీవర్షిణి ఉందో తనకి అలాగే శ్రీనివాస్కి జరిగింది పెళ్లి కాదు, అది ఒక అష్ట దిగ్బంధనలో ఒక భాగం మాత్రమే. ఏదైతే తన దగ్గర ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి లాక్కోవడానికి ఇది ఒక ప్రక్రియ అంటూ కూడా గురుగారు చెప్తున్న పరిస్థితి. అండి, తన దగ్గర ఉన్న పవర్స్ కాదు, తన దగ్గరున్నది పవర్స్ కాదు, తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే హార్మోన్స్లో ఉన్నటువంటి బ్లడ్ ఉందో ఆ బ్లడ్తో అఘోరిని పవర్స్ పెంచుకోవడానికి, అఘోరిని పవర్స్ పెంచుకోవడానికి చేసేటువంటి క్రియలో ఆ శక్తులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అడుగుతాయి అన్నమాట. నీకు పర్మిషన్ ఏంటి ఆ అమ్మాయిని తీసుకురావడానికి అని. అప్పుడు ఒక బంధం చూపించాలి, నేను వశపరుచుకున్నాను. ఎలా బంధం ఏంటన్నప్పుడు తాళి, అది బంధం. తాళి అనేది స్వర్గంలో నిర్ణయించేటువంటి పెళ్ళిళ్ళు అనేది స్త్రీ పురుషులు చేసేటువంటి క్రియలో, వీరు చేసుకుంటే కాదు. కాబట్టి అది అష్టదిబ్బందంలో ఒక భాగం. వీరు శక్తి పొందడానికి వారిని పూర్తిగా నేను వశం చేసుకున్నాను అనడానికి ఒక భాగం అంతే. సో చూడొచ్చు, ఎవరైతే శ్రీవర్షిణి అలాగే శ్రీనివాస్ అఘోరి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి జరిగింది పెళ్లి కాదు, అది ఒక అష్ట దిగ్బంధనలో ఒక భాగం. ఏదైతే అఘోరి శ్రీనివాస్ అంటూ ఉన్నామో తన పవర్స్ పెరగడానికి శ్రీవర్షిని ఉపయోగించుకున్నట్టుగా అయితే గురుగారు చెప్తున్నారని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.